హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ అయితే మంగళవారం రోజు వ్లాగ్ అండి. వీడియో అయితే స్కిప్ చేయకండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ లేచి గుమ్మాలు శుభ్రం చేసుకొని, ముగ్గులు వేసుకొని, పసుపు కుంకాలైతే వేసుకున్నామండి. శ్రావణ మాసం వచ్చి చాలా రోజులవుతున్నా గూడా ఇప్పుడేనండి, ఈరోజేనండి ఇంక చక్కగా ముగ్గులు వేసుకొని, పసుపు కుంకాలు వేసుకున్నాం. మండేతో అయితే మా అంటూ సూతకం అయితే వెళ్ళిపోయిందనమాట. కానీ మేము మంగళవారం అయితే పూజ చేసుకోలేదండి. ఎందుకంటే మండే నైటు పూజారొచ్చి మాకు పుణ్యపు నీళ్ళు చిమ్మేసరికేనే 8 అయిందనమాట. అది గూడా సూతకం వెళ్ళిన రోజే దేవుని ఫోటోస్ అయితే క్లీన్ చేయకూడదంటండి. అందుకని చెప్పేసి మేము మంగళవారం ఇంకా శ్రావణ శుక్రవారం అమ్మవారికి పసుపు కుంకాలు నీట్‌గా చేసి మళ్ళీ బొట్లు పెట్టడం కరెక్ట్ కాదండి నా ఉద్దేశంలో. అందుకని చెప్పేసి నేనింకా మంగళవారం గూడా పూజ చేయట్లేదు. ఎందుకంటే ఫోటోస్ క్లీన్ చేసుకోలేదు గాబట్టి. ఇంకా కిచెన్‌లోకైతే వచ్చేసానండి పనులన్నీ కంప్లీట్ చేసుకొని. ఈరోజైతే 4:40కి అయితే లేచాను. ఎందుకంటే మా వారు పొన్నూరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలన్నారని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం బయట పనులన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికైతే కిచెన్‌లోకొచ్చానండి. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ అండి. మినప్పప్పు ఉంటాయి కదండీ! పొట్టు మినపప్పు వాటితో అయితే నేను నైటే పిండైతే మిక్సీ పట్టేసుకొని రవ్వ కలిపి రెడీగా ఉంచుకున్నాను. ఈ క్వాంటిటీ ఎలా చేశానంటే ఈ బ్యాటర్ నేను ఎలా ప్రిపేర్ చేశానంటే ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ అండి. అంటే మినపప్పు క్వాంటిటీ ఎక్కువగా ఉండేటట్టుగా. కొంతమంది ఏంటంటే 4 గ్లాసులు ఇడ్లీ రవ్వేస్తారు. ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులేస్తారు, 3 గ్లాసులేస్తారు. నేనైతే పిల్లలకి చేసే తీరు ఎక్కువగా ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు రవ్వే వేస్తానండి. పిల్లలు కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటారు అని చెప్పి. దోసలు, ఇడ్లీలు, గారెలు ఇవన్నీ తింటూనే ఉంటారు గదండీ రెగ్యులర్‌గా. మొన్న 2 రోజులు దోసలేస్తే "ఇషితమ్మ రోజూ దోసలేనా మమ్మీ" అని అందండి. అందుకని చెప్పేసి నేను ఇడ్లీ చేశాను. ఏమంట ఇడ్లీకి వేశానో పిల్లలైతే యాక్టివ్‌గా స్కూల్‌కి వెళ్లారండి. ఆఫ్టర్‌నూన్ మిస్ ఫోన్ చేసి జ్వరం వచ్చింది. మీ యశ్వితమ్మకి జ్వరం వచ్చిందని అయితే ఫోన్ చేశారండి. నాకైతే ఎంత టెన్షన్ వచ్చిందో. బయట వైరల్ ఫీవర్స్ అయితే బాగా సీజన్‌గా ఉందండి. యాక్టివ్‌గా ఉన్న పిల్లకేంటబ్బా! ఈ జ్వరం రావటం అని ఏడ్చుకుంటా ఎళ్ళానండి. నమ్ముతారో లేదో మా వారు బైక్ నడుపుతుంటే నేను ఎనకమాల కూర్చొని ఏడుస్తూనే ఉన్నాను. పిల్లల కోసమైతే ఒక ప్లేట్ ఇడ్లీనే వేస్తానండి రెడీగా. ఎందుకంటే నేను తినాలన్నా, మా వారు తినాలన్నా లేట్‌గా వేస్తాను. పిల్లలకైతే మార్నింగ్ వేస్తాం ఎర్లీ మార్నింగు. వాళ్ళు స్కూల్‌కైతే ఇంటి నుంచి 7:40కి బయలుదేరతారండి. 7కి, 7:20కి అయితే టిఫిన్ చేస్తారు. అందుకని చెప్పేసి ఇంక వాళ్ళ వరకు ఒక ప్లేట్ ఇడ్లీ ఏస్తాను. వాళ్ళు ఆ 2 ఇడ్లీ తినటానికే నాకు చుక్కలు చూపిస్తారు. ఇంకా కొంచెం వాళ్ళకి స్టమక్ హెల్త్‌గా ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్నాక్స్ గానీ, మిల్క్ గానీ ఇంట్లో ఇచ్చి పంపిస్తానండి. మిల్క్ తాగే టైం లేదంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చినాకైనా ఇస్తాను. ఇంకా వాళ్ళ కోసం ఇడ్లీ అయితే నేను పొయ్యి మీద పెట్టాను గదా! చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చట్నీ లేకుండా అస్సలు తినరు. కారప్పొడి వేసి నెయ్యేసి పెడతామమ్మా అంటే అసలు తినరండి. ఇంక అందుకని చెప్పేసి పొయ్యి మీద బాండీ పెట్టుకొని, కొంచెం అంత ఆయిల్ వేసుకొని, 2 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసుకున్నాను తుంపుకొని, ఓ 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేశానండి. వీటితో చేస్తే చట్నీ చాలా టేస్ట్‌గా ఉంటది. ఏ టిఫిన్‌లోకైనా. అలాగే కొంచెం అంత చింతపండు, ఒక రెమ్మ కరివేపాకు, చిన్నుల్లిపాయి, సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టేసుకున్నాను. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపంటే ఖచ్చితంగా పెట్టాలని ఏం లేదండి. తాలింపు పెట్టడం వలన మళ్ళీ కొంచెం ఆయిల్ దానిలోకి యాడ్ అయ్యిద్ది. కొంచెం ఫ్రై చేసే టైంలోనే ఆయిల్ మిగిలింది. అందుకని చెప్పేసి తాలింపు పెట్టేశానండి. పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇడ్లీ చట్నీ వీళ్ళకింకా తినిపించేసి, స్నానం చేయించి, చక్కగా స్కూల్‌కైతే పంపించేయాలి. ఇడ్లీ అయితే కుక్ అయినాయి గదా! మనం వేరే ప్లేట్‌లోకైతే తీసేసుకుందాము. వీళ్ళని స్కూల్‌కి పంపించిన తర్వాత లంచ్‌లోకైతే వంకాయ బఠానీ చేశానండి. రెసిపీ చాలా సింపుల్‌గా చేశాను. టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అండి. చాలా అంటే చాలా బావుంది. వంకాయ బఠానీ చేయటానికి గల కారణం గూడా ఒకటుందండి. సండే రోజైతే పిల్లలకి వెజ్ బిర్యానీ చేసి పెడదామని చెప్పేసి నేను బఠానీ నానబెట్టానండి. కానీ ఆ రోజు ఇంక నేను చేయలేదండి. అందుకని చెప్పేసి ఇంకా ఆ బఠానీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశాను. ఇంక ఈరోజైతే లంచ్‌లోకి బఠానీ, వంకాయ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పొయ్యి మీద బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకొని దంచిన అల్లం, వెల్లుల్లి అయితే వేశానండి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. ఇది కొంచెం పెద్ద సైజ్ ఆనియన్ అయితే సన్నగా, పొడవుగా కట్ చేసుకున్నాను. వంకాయ కర్రీకి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటదండి. ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న బఠానీ కూడా వేసేస్తున్నాను. శుభ్రంగా వాష్ చేసి అయితే రెడీగా ఉంచుకున్నాను. బఠానీ కొంచెం ఆయిల్‌లో మగ్గాలండి. అప్పుడే పచ్చివాసన పోయిద్ది. సాఫ్ట్‌గా కూడా కుక్ అయిద్ది. టేస్ట్ మాత్రం చాలా బావుందండి. సింపుల్‌గా ఇలా చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా, ఈజీగా వంకాయ బఠానీ కర్రీ అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. క్యాటరింగ్‌లో అయితే మనకి గ్రేవీ కర్రీలా వేస్తారండి. ఇలా అయితే ఎక్కువగా అసలు దొరకదు మనకి. ఆ గ్రేవీ కర్రీ కొన్ని చోట్ల కుదిరిద్ది, కొన్ని చోట్ల కుదరదు. సింపుల్‌గా ఇలా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే 2 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని మధ్యకి కట్ చేసి అయితే వేసుకున్నానండి. ఇంతకు ముందే వేయాలి నిజానికి. నేను కొంచెం హడావిడిగా చేయటం వలన పచ్చిమిర్చి అయితే మర్చిపోయాను. ఇప్పుడైతే అర స్పూన్ పసుపు వేసుకున్నానండి.
ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలైతే వేసుకుంటున్నాను. వంకాయ ముక్కలైతే నేను ఇంచు సైజు ముక్కలే కట్ చేస్తాను. వంకాయ ముక్కలైతే తక్కువైపోయినాయండి. బఠానీ అయితే ఎక్కువైనాయండి. నిజంగా చెప్తున్నాను. వంకాయల్లో కొన్ని అయితే పుచ్చులొచ్చేసినాయి. వాటినన్నిటిని కంప్లీట్‌గా తీసేసి నీట్‌గా ఉన్న వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్‌లో నానబెట్టుకొని చక్కగా ఇప్పుడైతే మనం తాలింపులో అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేశానండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్‌లోకి పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా కుక్ అయిద్దండి వంకాయ అనేది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలండి. అప్పుడే కూర అడుగంటకుండా చక్కగా టేస్ట్ అనేది చాలా బావుంటది. నిజంగా చాలా అంటే చాలా బావుందండి. దీనిలోకి మనం కర్రీ అంతా కంప్లీట్‌గా రెడీ అయిన తర్వాత కొంచెం మీగడ పెరుగు వేసుకొని కలుపుకున్నా కూడా చాలా బావుంటదండి. నేనెలా తీసుకున్నానంటే ఈ వంకాయ బఠానీ రైస్‌లో కన్నా గూడా గడ్డ పెరుగుని ఒక బౌల్‌లోకి తీసుకొని ఈ కర్రీని ఆ బౌల్‌లో వేసుకొని మిక్స్ చేసుకొని పెరుగు, వంకాయ కర్రీని కలుపుకొని తిన్నానండి. చాలా టేస్ట్‌గా ఉంది. ఇలాంటి టేస్ట్‌లు ఎవరికన్నా ఉంటాయో లేదో నాకైతే తెలీదు. ఇప్పుడైతే అర స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. ఇప్పుడు 2 స్పూన్‌లయితే కారం వేసుకుందాము. గరం మసాలా, కారం వేసి కలిపేసుకుందాం. ధనియా పౌడర్ కూడా కొంచెం అంత వేసుకుందామండి. నేను వేసిందైతే గరం మసాలా కాదండి. మర్చిపోయి అలా చెప్పాను. ఎక్కువగా గరం మసాలా యాడ్ చేసుకుంటాం కాబట్టి నేనేసింది వెజిటేబుల్ బిర్యానీ మసాలా అండి. అలాగే కారం వేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం అంతా ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మంటను లో ఫ్లేమ్‌లోకి పెట్టి 1 మినిట్ అలా మగ్గించుకున్నాను. అన్ని పొడులు కలిపేసిన తర్వాత కర్రీ అయితే చక్కగా కుక్ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుందండి. డెఫినెట్‌గా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను. టేస్ట్ మాత్రం చాలా బావుంది. ఇప్పుడైతే మా వారు పొన్నూరు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి అయితే రిటర్న్ వచ్చారండి. వచ్చిన తర్వాత మా పిల్లలకైతే కీ చైన్స్ తీసుకొచ్చారండి. నాకు ఇలాంటి బొమ్మలంటే చాలా అంటే చాలా ఇష్టమండి. చాలా క్యూట్‌గా గూడా ఉన్నాయి. చాలా బాగున్నాయండి నిజంగా. ఈ కీ చైన్ ఒక్కొక్కటి వచ్చేసి 50 రూపీస్ పడిందంటండి. చెరొకటైతే తీసుకొచ్చారు. ఈరోజు ఒక సర్ప్రైజ్ కూడా అండి. నేను అడగకుండా నాకు చెప్పకుండా మా వారైతే నా కోసం గాజులు తీసుకొచ్చారు. ఇదేనండి సర్ప్రైజ్ అంటే. నిజంగా నాకైతే హ్యాపీగా అనిపించింది. ఈ గాజులు కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అంటండి. బయట షాప్‌లో ఇలాంటి డిజైన్ ఉన్న గాజులైతే డజన్ గాజులే 100 రూపీస్ 150 రన్ అవుతుందండి. ఇవి 2 డజన్లు వచ్చేసి 100 రూపీస్ అంటండి. క్వాలిటీ అయితే చాలా వరస్ట్‌గా ఉంది అనకూడదు. కానీ శ్రావణ మాసంలో మా వారు నా కోసం గాజులు తెచ్చారు. అదే నాకు హ్యాపీ. అలాగే ఆంజనేయ స్వామి కుంకుమ అండి. అసలు ఈ కుంకుమ స్మెల్ అయితే చాలా బావుందండి. అలాగే అభిషేకం చేయించారంటండి అక్కడ. ఆ తమలపాకులు అభిషేకంకి సంబంధించినయి నేనైతే గుమ్మానికి కట్టేశాను. నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇదైతే అక్కడి నుంచి తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదం అండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలకి తీసుకొచ్చిన క్యూట్ బొమ్మలు నాకు బాగా నచ్చినాయి. నా కోసం సర్ప్రైజ్‌గా గాజులు తీసుకొచ్చారు. సారీ. అలాగే అక్కడ కొబ్బరికాయ సమర్పిస్తారు కదా స్వామివారికి. ఆ కొబ్బరి చిప్పలు కూడా తీసుకొచ్చారండి. ఈ తమలపాకులైతే ఏంటి ఇన్ని తమలపాకులు తీసుకొచ్చారు అని అయితే అనుకున్నానండి నేను ఫస్టు. తర్వాత ఇవైతే అభిషేకం చేయించిన తమలపాకులు అన్నారండి. అందుకని చెప్పేసి వాటన్నిటిని నేను మాలగా కట్టి గుమ్మానికైతే కట్టేశాను. చాలా అందంగా ఉందండి. ఇదేనండి మా వారు గుడి దగ్గర నుంచి తీసుకొచ్చింది. అలాగే స్వామివారి రక్షలు కూడా తీసుకొచ్చారు. ఈ వ్యాపారం చేసే దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదంటండి. కానీ మా వారైతే అనుకోకుండా తీసుకొచ్చారు. మా వారికి గుడి దగ్గర నుంచి వచ్చిన కాంచి జలుబు చేసి అస్సలు బాలేదు. ఆయనకైతే సొంటి వేసి పాలు కాగబెడుతున్నాను. ఇంకా ఇదంతా అయిన తర్వాత పిల్లలకి బాగోలేదని ఫోన్ వచ్చిందండి. ఇంకా హడావిడిగా అయితే స్కూల్‌కి బయలుదేరాము. ఇంకా క్రిష్టమ్మనైతే నేను తీసుకొని అక్కడ హట్ హౌస్ ఉంటదండి. అక్కడైతే కూర్చున్నాను. క్రిష్ట ఇటు చెట్ల వైపు వస్తే తననైతే ఆడిస్తున్నానండి. ఇక్కడ ఆడుకొని తనైతే పక్కకొచ్చి చక్కగా హట్ హౌస్‌లో కూర్చొని స్నాక్స్ అయితే తింటుందండి పల్లీలు. యశ్వితమ్మని తీసుకొని మా వారైతే ఇంకా హాస్పిటల్ అయితే వెళ్ళారు. పిల్లలిద్దరిని తీసుకొని అయితే ఇంటికొచ్చామండి. యశ్వితమ్మకి జ్వరం వచ్చిందని చెప్పేసి క్రిష్టమ్మ ఒక్కటే సాయంత్రం రాలేదని చెప్పేసి క్రిష్టమ్మని కూడా తీసుకొచ్చామండి. క్రిష్టాని ఇంటికి తీసుకొచ్చినాక క్రిష్టాకి కూడా జ్వరం అండి. ఇద్దరికి ఫుల్ ఫీవర్ అనమాట. నేను నైట్ వీడియో అప్లోడ్ చేయకపోవడానికి గల కారణం కూడా అదేనండి. బాగా మండిపోతుంది. యశ్వితమ్మకి 102 ఉందండి జ్వరము. క్రిష్టమ్మకైతే ఇంకా బాగా కాళ్ళు నొప్పులు, తలనొప్పి. పిల్లలిద్దరిని చూసి నాకు ఇంకా ఏడుపే తక్కువ అనమాట. స్కూల్లోకి వెళ్ళగానే మిస్ వాళ్ళ ముందు కూడా నాకు తెలియకుండానే ఏడ్చేశానండి. మిస్ వాళ్ళైతే కొంచెం చెప్పారు. అంటే తెలిసిన మిస్ అయితే ఉన్నారండి. అంటే రిలేటివ్స్ అనమాట. పిన్ని ఎందుకు ఫీల్ అవుతావు, ఏడవకు, డైలీ యాక్టివ్గా ఉండే పిల్ల ఏంటా సైలెంట్గా కూర్చుందా అనుకొని చేపట్టుకుంటూ చెయ్యి బాగా కాలిపోయింది, ఇంకా జ్వరం వచ్చిందని చెప్పేసి మీకు ఫోన్ చేశామని అయితే అన్నారండి. వస్తూ వస్తూ చేలో ఆగాము. ఎందుకంటే చేలో గేదెలు తోలారండి వేరే వాళ్ళు. మా వారు అటు వెళ్ళి ఈ బ్యూటిఫుల్ శారీ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. శారీ అయితే చాలా బాగుంది. శారీ కాస్ట్ పెట్టిన దానికి
క్వాలిటీకి చాలా వర్త్ అనిపించింది. శారీకి బార్డర్ వచ్చేసి చూడండి మనకి పట్టు శారీస్‌కి జెరీ థ్రెడ్‌తో వీవింగ్ వస్తది చూసారా? అలాగే ఇది నార్మల్ థ్రెడ్‌తో మెరూన్ థ్రెడ్‌తో చక్కగా వీవింగ్ అయితే వచ్చింది చెక్స్ మోడల్‌లో. చాలా బావుంది. చూడండి ఇదైతే 5 ఇంచ్ ఉంటది. ఇది కింద కుర్చీల పార్ట్‌కయితే వచ్చిద్దండి. పైన బార్డర్ వచ్చేసి మనకి చక్కగా 2 ఇంచ్ అయితే ఇచ్చాడు. సేమ్ అలాగే బార్డర్ రన్ అవుతుంది. చూడండి శారీ మొత్తం గూడా ఇలా ఫ్లవర్స్‌తో ఉంటదండి. క్వాలిటీ అయితే చాలా బావుంది. అంటే మనం పెట్టిన కాస్ట్‌కి అయితే వర్త్ అని చెప్తాను. దీని కోడ్ గూడా నేను మీకు వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. బ్లౌజ్ వచ్చేసి చక్కగా ప్లెయిన్ ఇచ్చాడండి. బ్లౌజ్ మనం చక్కగా పైపింగ్ చేయించుకొని కుట్టించుకోవడానికి కూడా చాలా బావుంటది. శారీ అయితే చాలా బావుందండి క్వాలిటీ. అంటే మీషోలో మనం ఎంతైతే మనీ కాస్ట్ పెడతామో దానికి తగ్గ క్వాలిటీనే ఇస్తారండి. తక్కువ మనీ మనం పెట్టామంటే తక్కువలో తీసుకోవాలనుకుంటే తక్కువలోనే ఉంటది ఆ శారీ క్వాలిటీ గూడా. అదే కొంచెం రూపాయి పోయినా గూడా మనకి క్వాలిటీ బావుండాలి అనుకుంటే మాత్రం క్వాలిటీ అయితే నంబర్ 1గా ఇస్తాడు. చాలా బావుందండి. అలాగే ఈ శారీ నేను ఎందుకు తీసుకున్నానంటే మెయిన్ రీజన్ వరలక్ష్మి వ్రతం వస్తుంది గదా! అమ్మవారికి పెట్టుకుందాం అని చెప్పేసి నేను బుక్ చేశానండి ఈ శారీ. ఈ శారీ నిజానికి 13 తారీఖు రావాలి. కానీ మొన్న శుక్రవారమే వచ్చేసింది. మాకేమో మండేతో అంటు వెళ్తుంది గదా! సూత్‌కి వెళ్ళిపోతుందని చెప్పేసి 13 తారీఖు 12 తారీఖేమో సూత్‌కి వెళ్ళిపోతుంది. 13 తారీఖు శారీ వచ్చిద్దనుకున్నాను. ఎందుకంటే డేట్ అదే ఇచ్చాడు వాడు. కానీ వాడికి రందాక ముందుగానే ఇచ్చేసాడండి. ముందుగానే ఇచ్చేసరికి మనం అంటుకున్న చీరని ఎలా అమ్మవారికి పెడతాము? అందుకని చెప్పేసి నేనైతే ఈ చీరని అమ్మవారికి పెట్టాలనుకోవట్లేదు. వేరే శారీ అయితే తీసుకోవడం జరిగింది. ఆ శారీ గూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ శారీ క్వాలిటీ అయితే చాలా బావుందండి. దీనిలోని పళ్ళు కూడా చూపిస్తాను. మనం అంటుకున్న చీరలు గానీ, లేదంటే మంచం మీద పెట్టిన చీరలు గానీ, అమ్మవారికైతే అసలు పెట్టకూడదండి. అది తెలిసి చేస్తే మహాపాపం అనమాట. పళ్ళు గూడా చక్కగా బాగొచ్చిందండి. చాలా బావుంది. అందుకని చెప్పేసి తెలిసి అంటులో వచ్చింది. పక్కన వాళ్ళని తీసుకోండి మనీ ఇచ్చి అందాం అనుకున్నానండి. కానీ శ్రావణ శుక్రవారం వాళ్ళని మనీ ఇవ్వమంటం కరెక్ట్ కాదు అని చెప్పేసి, ఏమైందిలే నేనే తీసుకుందాం అని చెప్పేసి నా మనీ ఇచ్చేసే నేను ఇంక తీసుకున్నాను. అంటే వాళ్ళ డెలివరీ బాయ్ వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు వాళ్ళు లేకపోతే నేను తీసుకుంటాను. నా దగ్గర లేనప్పుడు అంటే నేను లేనప్పుడు మాకేదన్నా డెలివరీ వచ్చిందంటే వాళ్ళని తీసుకోమంటే తీసుకుంటారు. పక్కన వాళ్ళంటే ఆ మాత్రం సాయం చేసుకోవాలి గదండీ! ప్రస్తుతానికైతే ఇంక నేను శ్రావణ శుక్రవారం వాళ్ళని మనీ అడగటం ఇష్టం లేక అంటే వాళ్ళ చేతులతో వాళ్ళని మనీ ఇచ్చేసి శారీ వాళ్ళ ఇంట్లో పెట్టుకోమందాం అనుకున్నాను. కానీ నాకైతే శ్రావణ శుక్రవారం వాళ్ళ మనీ అలాగా వేస్ట్ చేయాలనిపించలేదండి. అందుకని చెప్పేసి నేనింకా నా మనీతోనే తీసుకున్నాను. నేను అనుకున్నాను కాబట్టి ఈ శారీ అయితే నేను అమ్మవారికి పెట్టాలనుకోవట్లేదు. అమ్మవారి కోసమేనండి నేను ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంది. ఇలాంటి కలర్స్ గానీ గ్రీన్ కలర్, యెల్లో కలర్ పెడితే అమ్మవారికి చాలా మంచిది. నేవీ బ్లూ కలర్స్ అలాంటివైతే కొంచెం శనికి సూచన కదండీ. అందుకని చెప్పేసి నేను అది సెలెక్ట్ చేసుకోలేదు. ఆ కలర్స్ కూడా ఉన్నాయి. నేను ఎప్పుడు వాడని కలర్స్ కూడా ఉన్నాయి. ఈ కలర్ కావాలని తీసుకున్నాను. ఈ కలర్ కూడా నేను పెద్దగా వాడలేదండి అసలు. ఇంకా అమ్మవారికి కూడా చాలా బావుంటదని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇదేమో అంటులోని మా ఇంటికొచ్చింది.